తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వారు ముందుకు రావటం, ఇక్కడ ఉన్న స్థానిక ఫార్మా కంపెనీస్తో పార్ట్నర్ కాబడ్డారు. వారు కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నారు. జీన్ థెరపీ ఫెసిలిటీని కూడా జర్మనీకి సంబంధించిన సంస్థ మిల్టనీ బయోటెక్ అని వారు కూడా వరల్డ్ క్లాస్ సెల్ అండ్ జీన్ థెరపీ ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. మేము వారికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తూ ఈ సంవత్సర కాలంలోనే మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆరిజన్ అనే కంపెనీ, అది ప్రధానంగా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వారికి సంబంధించి ఎక్స్పాన్షన్ ప్లాన్లో మరో 2,000 కోట్లు మన నాచారంలో వారు పెట్టుబడులు పెట్టి 1000 మందికి అదనంగా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పటం, దీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా అనేక కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన మన దగ్గర ఉన్న నైపుణ్యం, ఈ ఫార్మా బయోటెక్నాలజీ, కొత్త కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని మనకు రాబోయే కాలంలో ఒక డిజిటల్ హెల్త్కి సంబంధించిన అంశం విషయంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఫెర్రింగ్ ఫార్మా ఉందో, అదేవిధంగా ఇప్పటికే వివింట్ ఫార్మా, ఫెర్రింగ్ ఫార్మాకు సంబంధించిన వారు ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఇక్కడ జినోమ్ వ్యాలీలో ఉన్న వారు ఎక్స్పాన్షన్ చేయబోతా ఉన్నారు. ఇది మనకు రాబోయే కాలంలో ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించి మనం ఫార్మా క్యాపిటల్గా దాదాపు 32% మరి ప్రపంచ స్థాయిలో కావాల్సిన మెడిసిన్స్ని మన రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ హెల్త్ కేర్కు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆమ్జెన్ అనే సంస్థ మరి వారు ముందుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే ఓ పెద్ద సంస్థ ఇది ఆమ్జెన్. ఈ ఆమ్జెన్ అనే సంస్థ ఈరోజు ఇక్కడికి వచ్చి జీసీసీని పెట్టి 3,000 మందికి ఉపాధి కలిగబోతా ఉన్నారు. జీసీసీ ఓపెన్ అయింది, కలిగబోతా ఉన్నారు. జాయిటస్ అనే పశు సంపదకు సంబంధించిన ఒక హెల్త్ కంపెనీ, వారు ఈ మధ్యలోనే మొన్ననే మీరందరూ కూడా చూశారు, వారు కూడా ఇక్కడ ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ను పెట్టారు. దాంతోపాటు జీసీసీని ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటి మరి జీసీసీ వారి ఓవర్సీస్కి సంబంధించి ఒలంపస్ అనే జపాన్ కంపెనీ, వారు కూడా R&D సెంటర్ను ఏర్పాటు చేసుకోవటం, అదనంగా 500 మందికి ఉపాధి కల్పించడం, అదేవిధంగా SCA హెల్త్ కేర్కు సంబంధించి వీరు కూడా ఇక్కడ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతోనే వారు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావటం, ఇక్కడ వారు ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనము ఫార్చ్యూన్ 16 కంపెనీస్లో ఫార్మా కంపెనీకి సంబంధించి సిగ్నా అనేది కంపెనీ, వారి సబ్సిడరీ అయిన ఎవర్నాథ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఈ మధ్యలోనే వారు క్యాంపస్ ఓపెన్ చేశారు. మొట్టమొదటి ఓవర్సీస్ క్యాంపస్ ఇక్కడ. ఈరోజు చూస్తూ ఉంటే మోడ్మెడ్ అనే కెనడా కానీ RX బెనిఫిట్స్ USA సంబంధించిన సంస్థ వారు ఇక్కడ సెంటర్స్ ఓపెన్ చేయబోతా ఉన్నారు.